జ్యోతి, పైన ట్యాంక్ లో వాటర్ ప్రేమ మత్తులో వెర్రోడైన దర్శన్ సమీరాతో అక్కడ ఒకటైపోతాడు. జ్యోతి, అత్తయ్య గారు మిల్క్ తెమ్మని చెప్పారంట కదా, వేడి తక్కువగా తీసుకురమ్మన్నారు. అలాగే అమ్మా, ఇస్తాను. అమ్మగారు, పాలు తెచ్చాను. నౌ అత్తయ్య గారు ఇన్ ఏ స్లీపింగ్ మోడ్. ఇంకక్కడ జరిగే పెళ్లిని ఆ దేవుడైన ఆపలేడు. సమీర ఎక్కడుంది? గదిలో రెడీ అవుతుంది మరిది గారు. మీరు వెళ్ళి రెడీ అవ్వండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. బాబు, పెళ్లి తంతు మొదలు పెట్టాలి, త్వరగా రెడీ అవ్వండి. సరే పంతులు గారు. ఏంటి సమీరా, ఇంకా రెడీ అవుతూనే ఉన్నావా? అవతల ముహూర్తానికి టైం అవుతోంది, త్వరగా రెడీ చేయండి. అయిపోయినట్టే అక్క, 2 minutes. అక్కానా?
అప్పుడే వరసలు కూడా కలిపేశావా? నువ్వు సూపర్ సమీరా. ఇంతకీ నువ్వు చెప్పిన పనేం చేసావక్క? మన అత్తగారిని నా పెళ్లికి అడ్డుపడకుండా చేస్తానని చెప్పావు కదా, ఏం చేసావ్? అవన్నీ నేను చూసుకుంటానులే గాని పంతులు గారు పిలుస్తున్నారు, పద. ఆలస్యం అమృతం విషం అంటారు. సరే. ఏ ఆటంకం రాకముందే దర్శన్ చేత నీ మెళ్ళో తాళి కట్టించేస్తే ఇంకా మనం అనుకున్నది సాధించినట్టు. అదేంటి ఉన్నట్టుండి కొడిక నదురుతోంది? ఏదైనా అపశకునమా? అలాంటిదే ఉండదులే. మళ్ళీ కన్నదురుతుందేంటి? డౌట్ లేదు, ఏదో జరగబోతోంది, కానీ ఏమై ఉంటుంది? ఆనంద భైరవి, నీ కోడల మీద ఈగ కూడా వాలనివ్వను అని రెచ్చిపోయావు కదా. ఇప్పుడు చూడు, నేనిచ్చే షాక్కి చచ్చిపోతావు. దాన్ని కుదరా, అమ్మాయికి డాష్ ఎవరా? ఏమండి? అయ్యో, ఇడియట్, కళ్ళు కనిపించట్లేదా? సారీ అండి. చాలా థ్యాంక్స్ అండి. ఏంటండి థ్యాంక్ యూ? రోడ్డు మీద వచ్చినప్పుడు కొంచెం ముందు వెనుక చూసుకోవాలి కదా. కొంచెం నేను రావటం లేట్ అయి ఉంటే ఎంత ప్రమాదం జరుగుండేది. ఫోన్ మాట్లాడుతూ చూసుకోలేదండి. సరే సరే, జాగ్రత్తగా వెళ్ళండి. ఏమండి, ఒక్క నిమిషం. మీరు దర్శన్ గారి వైఫ్ శరణ్య కదూ? అవును. నేను మీకెలా తెలుసు? మీరు తెలియడమే కాదండి, మీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? ఆ రోజు మిమ్మల్ని అలాంటి కేసులో అరెస్ట్ అయ్యేలా చేసింది మీ వారు కాదండి, సమీరా. దర్శనే ఇదంతా చేశాడని ఆ శరణ్య బ్రెయిన్ లో బలంగా ఇంజెక్ట్ చేయండి. ఏమంటున్నారండి? అవునండి, తను మీకు ఈ విషయం చెప్పొద్దని నాకు డబ్బులు కూడా ఇచ్చింది. కానీ మీరు ఈరోజు నా ప్రాణాలు కాపాడేసరికి మీకు ఈ విషయం చెప్పకుండా ఉండలేకపోయాను. ఎనీవే, నన్ను కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అండి. అంటే నేను అనవసరంగా ఆయన్ని అపార్థం చేసుకున్నానా? దీనంతటికి కారణం ఆ సమీరనా? హుసే సమీరా, చచ్చావే నా చేతిలో. సమీరా, సమీరా, బయటికి రా. సమీరా,
అమ్మగారు ఇంట్లో లేరమ్మా. ఎక్కడికి వెళ్ళింది? తెలీదు మేడం. మా మేడం రాగానే మీరు వచ్చినట్టు చెప్పమంటే చెప్తాను మేడం. చెప్పు. ఆనంద భైరవి గారి కోడలు శరణ్య వచ్చిందని చెప్పు. నా కంట పడితే దాన్ని కాటికి పంపిస్తానని కూడా చెప్పు. అర్థమైందా? అర్థమైంది మేడం. చెప్పండి మేడం. ఏయ్, తాలిబొట్టు ఎక్కడ పెట్టావు? తాలిబొట్టు కనిపించకపోవడం ఏంటి మేడం? మీ బ్యాగ్లోనే పెట్టాను మేడం. బాస్కల్ పక్కనే ఉంటాయి మేడం. సరే సరే. ఓకే మేడం. పని మనిషివైనా పర్ఫార్మెన్స్ సిరగదీసావే. అంటే ఆ సమీర ఎక్కడుందో నీకు తెలుసు అన్నమాట. చెప్పు, ఎక్కడుందది? బాసికాలు తాలిబొట్టు అంటున్నావు, ఏం చేస్తుందది? చెప్పు. నాకు ఫోన్ చేసింది సమీరా మేడం కాదు మేడం, వేరే వాళ్ళు మేడం. వీరకాళి సూరకాళి హుంకారకాళి మాయకాళి మహంకాళి భల్లకాకరకాళి. నువ్వు మాట్లాడింది వేరే వాళ్ళతో అయితే నంబర్ సమీర్ అదే ఎందుకుంది? చెప్తావా, నలుగు తగిలించమంటావా? చెప్తా మేడం. ఈరోజు సమీరా మేడం శివాలయం గుళ్ళో దర్శన్ సార్ని పెళ్లి చేసుకుంటున్నారు మేడం. ఏంటి, పెళ్ళా? అవును మేడం. ఆల్రెడీ పెళ్లి తతంగం కూడా జరుగుతున్నట్టుంది మేడం. జరగనివ్వను. ఈ పెళ్లిని ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వను. ఎలాగైనా ఆపుతాను. ఒక్క ఆటో కూడా రావట్లేదేంటి? అవతల సమీర మా ఆయన్ని సొంతం చేసుకోబోతోంది. ఇప్పుడు ఏం చేయాలి? అత్తయ్య గారికి ఫోన్ చేద్దాం. అత్తయ్య గారు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? ఏం చెయ్యాలి? మెసేజ్ పెడదాం. ఆటో ఆటో. ఎక్కడికి వెళ్ళాలి మేడం? శివాలయం గుడికి పోనివ్వండి. అలాగే మేడం. అన్నా, కొంచెం స్పీడ్గా పోనివ్వండి అన్నా. అలాగే మేడం. ఏది ఏమైనా కానీ పెళ్ళి ఆపి తీరాలి. ఆపరు. ఈ పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు. ప్లాన్ పకడ్బందీగా చేశానత్తయ్య గారు. మత్తులో నిద్రపోతూ ఉండి ఉంటారు. ఇక శరణ్య ఎక్కడో తిరుగుతూ ఉండి ఉంటుంది. పాపం, ఇక తనకి ఈ పెళ్లి విషయం తెలిసేసరికి వీళ్ళిద్దరికీ పెళ్ళైపోతుంది.
అన్న ఏంటన్నా ఏమైంది? డీజిల్ అయిపోయినట్టుంది మేడం. అయ్యో ఇదిగో అన్న. ఓకే మేడం. జీలకర్ర బెల్లం ఒకరి తలపై ఒకరు పెట్టుకోండి. తదేవ లగ్నం సుదినం తదేవ తారా బలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతేం హ్రియే స్మరామి. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం త ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయ. ఆపండి ఆపండి ఆపండి. ఏంటండి అసలు ఏం చేస్తున్నారు మీరు? కనిపించట్లేదా? పెళ్లి చేసుకుంటున్నాం. నేనుండగా ఇంకొకరి మెళ్ళో తాళి ఎలా కడతారు? ఈ పెళ్లి జరగడానికి నేను ఒప్పుకోను. నీ అంగీకారంతో మాకు అవసరం లేదు. శరణ్య, ఏం చేస్తున్నావో అర్థం అవుతుందా నీకు? ఏయ్, నోర్మోయ్. నేను ఆయన భార్యని. ఆయనతో 7 అడుగులు నడిచాను. అర్ధేచ కామేచ నాతి చరామి అని ఆయన చేత ప్రమాణం చేయించుకున్నాను. ఆయన చేతులతోనే నా మెడలో ఈ పసుపు తాడు పడింది. ఆయనలో సగభాగం నేను. అలాంటి నా భర్తని నీ సొంతం చేసుకుంటానంటే ఎలా ఊరుకుంటాను? చంపి పాతరేస్తాను. అందుకేనా ఆ రోజు నన్ను అలాంటి కేసులో అరెస్ట్ చేయించి మా ఇద్దరిని విడదీసి ఆయన జీవితంలోకి దూరడానికేనా ఇంత ప్లాన్ చేసింది? చెప్పవే, చెప్పు. తను అలా ఎందుకు చేస్తుంది? సమీర్ ఏంటో నాకు బాగా తెలుసు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. ఏంటండి, ఏంటి మీకు తెలిసింది?
అది ఎదుటి వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఇంతవరకు తీసుకొచ్చాక కూడా మీకు అర్థం కావట్లేదా? ఏయ్, నీకు అసలు బుద్ధుందా? సీతారాములు లాంటి మన కాపురాన్ని కూల్చడానికి వచ్చిన సూర్పణకండి ఇది. నిన్ను నా చేతులతోనే కొట్టి చంపేస్తాను. శరణ్య, అక్క, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? అంటే దీనంతటికి కారణం నువ్వే అన్నమాట. మా జీవితాల్లో మంట పెట్టాలని ప్లాన్ చేసావా? అసలు దీన్ని కాదు, నిన్ను కొట్టాలి. హ! సిగ్గనిపించట్లేదా? చెల్లెలి జీవితాన్ని పాడు చేయడానికి అస్సలు సిగ్గనిపించట్లేదా?